ఆది సాయి కుమార్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ శంబాలా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. శంబాలా చిత్రం ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఇది ఇప్పటివరకు భారతీయ సినిమాలలో ఎక్కడా చూసేలా లేకుండా ఉండే ఓ కొత్త కథతో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్ గా కనిపిస్తారు. డైరెక్టర్ యుగంధర్ ముని, ఏ యాడ్ ఇన్ఫినిటీ వంటి హాలీవుడ్ ప్రాజెక్టులో అనుభవం పొందిన దర్శకుడు ఈ చిత్రాన్ని హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నారు. విజువల్ గ్రాండియర్ ను ముని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ఈ సినిమా హాలీవుడ్ స్థాయి నిర్మాణంతో ఉంటుందని ప్రకటించారు. ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే స్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధురంధ్ర వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైన సబ్జెక్ట్ తో రూపొందుతుందని, ఇది థ్రిల్, మిస్టరీ, ఆధ్యాత్మికతను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంగీతం భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ ముద్దుని అందిస్తున్నారు. ఆయన హాన్స్ జిమ్మర్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ స్వరకర్తలతో కలిసి పనిచేశారు. శ్రీరామ్ మధురి నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరింత ప్రత్యేకత ఇవ్వనుంది. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, NKR 21 నుంచి ఈవిల్ డోర్ గా సోహెల్ ఖాన్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్. నందమూరి కళ్యాణ్ రామ్ అప్కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ NKR 21 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషనల్ డెప్త్ తో భిన్నమైన అనుభవాన్ని ప్రేక్షకులను అందించబోతుంది. ఈ చిత్రాన్ని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, NTR ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బల్సు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న సోహెల్ ఖాన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. సోహెల్ ఖాన్ తన స్టైలిష్ లుక్ తో బ్లాక్ అండ్ బ్లాండ్ కలర్ లో గ్లాసెస్ ధరించి పవర్ఫుల్ ప్రెజెంటేషన్ తో కనిపించారు. అతని పాత్ర ఈవిల్ డోర్ గా ఉండి హీరోతో కలిసి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. కళ్యాణ్ రామ్, విజయశాంతి, శ్రీకాంత్, సాయి ముంజేకర్, యానిమల్ పృథ్వీ విరాజ్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు మరియు తమ్మిరాజు ఎడిటర్. విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో చేరువైన దూరమైన చిత్ర హీరోకు అవార్డు. యువ హీరో సుజిత్ రెడ్డి నటించిన చిత్రం చేరువైన దూరమైన డిసెంబర్ 29న విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించగా కంచట్ల సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. చేరువైన దూరమైన చిత్రంతో సుజిత్ రెడ్డి నటనను ప్రశంసిస్తూ ఆయన ఉత్తమ డెబ్యూ హీరో అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 14 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ ఫిలిం ఫెస్టివల్లో సుజిత్ రెడ్డికి ఇవ్వనున్నారు. సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సూపర్ స్టార్ సురేష్ గోపి మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ JSK ఒక వాస్తవిక కోణంతో తీసిన ఇంటెన్స్ కోర్టు డ్రామా. జె ఫణీంద్ర కుమార్ నిర్మాతగా, ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. చిత్రంలో సురేష్ గోపి లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అతను కోర్టులో జానకిపై జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే కథను వాదిస్తారు. జానకి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ పాత్రలో ఆమె అన్యాయాన్ని ఎదుర్కొనే మహిళగా కనిపిస్తారు. వైజు సంతోష్, మాధవ్, దివ్యా పిల్లై, అస్కర్ అలీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించబడింది మరియు ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా ప్రేక్షకుల్ని ఒక శక్తివంతమైన కోర్టు డ్రామా అనుభవాన్ని అందించబోతుంది. డ్రింకర్ సాయిలో నేను చేసిన బాగీ క్యారెక్టర్ కు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు. హీరోయిన్ ఐశ్వర్య శర్మ. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్లు ఈ చిత్రం డ్రింకర్ సాయిలో కీలకమైన బాగీ పాత్రలో కనిపించనున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్లతో వస్తున్న ఈ చిత్రం కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహిస్తుండగా బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. ఇది కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా. అనుపమ ఈ పాత్రను చాలా బలమైన పాత్రగా భావించి గంభీరమైన సవాళ్లను ఎదుర్కొంటూ జెన్యూన్ గా ప్రదర్శించేందుకు నిస్సందేహంగా కృషి చేశారు. తన కుటుంబం, ప్రత్యేకంగా తండ్రి స్టేజ్ యాక్టర్గా ఉన్న వారితో ప్రేరణ పొందిన అనుపమ యాక్టింగ్ కోర్సు పూర్తయిన తర్వాత అంగీకారం ఇచ్చిన ఈ ప్రాజెక్టులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధర్మాతో కలిసి నటించడం గురించి అనుపమ అతన్ని పర్సనల్ గా మంచి వ్యక్తిగా అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో ప్రేమ కథ కూడా ప్రధాన అంశం. అలాగే బాగీ పాత్రలో ఆమె రఫ్ అండ్ టఫ్ వది ఉంటుంది. ఈ సినిమా టైటిల్ ఆధారంగా ఈ చిత్రం ఒక మాసీ డ్రింకర్ గా సాయి పాత్రలో ధర్మ అభివృద్ధి చెందారు. ఈ చిత్రంలో మంచి సంగీతం, ఎమోషనల్ సాంగ్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని అనుపమ చెప్పారు. డ్రింకర్ సాయి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 27 డిసెంబర్న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ముఫాసా ది లయన్ కింగ్ మూవీ రివ్యూ. డిస్నీ యొక్క యానిమేషన్ చిత్రాలు విశ్వవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. ఈ చిత్రాల్లో పిల్లల కోసం మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా సరదాగా అనుభవిస్తారు. తాజాగా వచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ కూడా అలాంటి అనుభూతినిచ్చే ప్రయత్నం చేసింది. కథ: ముఫాసా అనేది ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా వస్తుంది.
కథలో ముఫాసా అనే పెద్ద సింహం కొడుకైన పిన్ని అనాథగా మారి వేరే రాజ్యంలో పెరుగుతూ తన జీవితం మరియు రాజ్యాన్ని ఎలా జయించాడన్న దాన్ని ఆధారంగా కథ సాగుతుంది. ఒబాసి అనే రాజు ముఫాసా మీద విరక్తి చూపుతుంటాడు, కానీ అది ఎప్పటికీ నెగ్గడం సాధ్యం కావడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్. ముఫాసా సినిమా విజువల్గా అద్భుతమైంది. యానిమేషన్ ప్రపంచంలో ఇది ఓ వింతను సృష్టిస్తుంది. జంతువుల హావభావాలు, సంభాషణలు చాలా సహజంగా కనిపిస్తాయి. కంటికింపైన దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక అడవిలో ఉన్నట్లు కనిపిస్తుంది. గాత్రదానం. మహేష్ బాబు గాత్రం ఈ చిత్రం ప్రత్యేకత. ఆయన వాయిస్ ముఫాసా పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఎమోషనల్ పటాస్ కంఫర్ట్తో పాత్రలో మరింత జీవం పోయింది. అయితే అసలు కథలో ఉన్న తక్కువ ఎమోషన్స్ వల్ల ఈ ప్రత్యేకత పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమవుతుంది. కథాపరంగా ముఫాసా చాలా సాధారణంగా ఉంటుంది. ఎమోషనల్ కనెక్షన్ లేకుండా, యాక్షన్ థ్రిల్ లేకుండా సాగడం సినిమాకు ప్రతికూలంగా మారింది. ముఫాసా వంటి వింతగా అనిపించే పాత్ర, దానికి తగిన ఎమోషనల్ బలం లేకపోవడం అందులోని ముఖ్యమైన లోపం. సంగీతం మరింత నిరాశపరుస్తుంది. పాటలు, డైలాగులు ఒకేసారి అమర్చినట్లుగా ఉండడం చిత్రానికి అనవసరంగా భావించింది. అయితే అనేక చోట్ల సంభాషణలు నవ్వించేవిగా ఉన్నప్పటికీ చిత్రం పూర్తిగా ఉత్సాహం కలిగించే విధంగా మారింది. మొత్తానికి ముఫాసా దృశ్యపరంగా అద్భుతమైన సినిమా అయినప్పటికీ కథలో ఉన్న లోపాలు, గాథలోని పరిమితులు, ఎమోషనల్ బలహీనతల కారణంగా పూర్తిగా ఆకట్టుకోదు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు మహేష్ బాబు గాత్రం తప్ప ప్రేక్షకుల అంచనాలకు తగినంత గరిష్ట అనుభూతిని ఇవ్వలేకపోయింది. చివరగా ముఫాసా కంటికి ఇంపే, మనసుకే కాదు. బచ్చలమల్లి మూవీ రివ్యూ. అల్లరి నరేష్ ప్రధానంగా కామెడీ పాత్రలకు పేరున్న ఆయన ఈ సినిమాతో సీరియస్ పాత్రలో దర్శనమిచ్చారు. నాందిలో తన ప్రతిభను చూపించిన ఆయన ఇప్పుడు బచ్చలమల్లిలో మరింత ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోలో బ్రతికే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుబ్బు మంగాదేవి తెరకెక్కించారు. గోదావరి ప్రాంతంలోని తూని మండలంలోని సురవరం అనే ఊరిలో ఉన్న బచ్చలమల్లి అల్లరి నరేష్ ఒకప్పుడు తెలివైన విద్యార్థి. అతను తన తండ్రి మీద ప్రేమ చూపి ఒక మంచి చదువరి కావాలనుకుంటాడు. కానీ తండ్రి చేసిన ఒక తప్పు అతని ద్వేషానికి కలిగిస్తుంది. ఫలితంగా అతడు దారిపోద్ది, సిగరెట్లు, మద్యం, ఇతర వ్యసనాలతో పడిపోతారు. అయితే కావేరి, అమృత అయ్యర్ అనే అమ్మాయితో పరిచయం చేయడంతో అతనిలో మార్పు రావడం మొదలవుతుంది. అయితే అతడు తన తండ్రి, కావేరితో సహా తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. విశ్లేషణ. సినిమా కథలో మంచి భావన ఉన్నప్పటికీ దానికి అవసరమైన ఎగ్జిక్యూషన్లో కొంత కట్టుబాటు లేకపోవడం వల్ల బచ్చలమల్లి మెప్పించలేకపోయింది. పాత్ర మూర్ఖంగా ప్రవర్తించగా అది ప్రేక్షకులకు కొంత అసహనాన్ని కలిగించడం, కథలో కొన్ని బలమైన ఎపిసోడ్లు ఉండగా వాటితో సినిమా ఎంగేజింగ్గా సాగకపోవడం ఒక దురదృష్టకరం. నటీనటుల్లో అల్లరి నరేష్ తన పాత్రలో అద్భుతంగా నటించడంతో పాటు రావు రమేష్, అమృత అయ్యర్, జయరామ్ తదితరులు కూడా తమ పాత్రను బాగా పోషించారు. నరేష్ తన మూర్ఖమైన యథార్థ పాత్రలో జీవించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. సాంకేతిక వర్గం సినిమా యొక్క సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కథాపరంగా సినిమాకు గమ్యం కాకుండా అనవసర సన్నివేశాలతో కొంత రుచిని కోల్పోయింది. మొత్తంగా బచ్చలమల్లి ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ గమ్యానికి దారితీసే ఎగ్జిక్యూషన్లో కొంత లోటు చూపించింది. కథలో ఉన్న దారులపై మరింత నమ్మకాన్ని పెంచి డైలాగ్ సన్నివేశాలతో మరింత ఆకర్షణీయంగా మారాల్సింది. చివరగా బచ్చలమల్లి కొంచెం బలంగా, కొంచెం భారంగా. యుఐ మూవీ రివ్యూ. సామాజిక అంశాలతో నడిచే ఈ సినిమా కల్కి భగవానుడి కథను ఆధారంగా నిలుస్తుంది. సామూహిక అత్యాచారానికి గురైన యువతి, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన వీరస్వామి దంపతులు సత్య మరియు కల్కి అనే ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయన్నదే ప్రధాన కథనం. సత్య సత్యవంతుడిగా సమాజానికి సహాయం చేస్తుంటే కల్కి సమాజంపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ సర్వనాశనానికి సిద్ధమవుతాడు. విశ్లేషణ. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఉపేంద్ర రాశారు. ఉపేంద్ర సినిమాలకు ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. అభ్యంతరాలు కలిగించే కథనం, గందరగోళం కలిగించే సన్నివేశాలు మరియు ఆలోచనాత్మక సందేశాలు. అయితే యుఐ సినిమాలో ఆయన విధానాన్ని మరింత గాఢతతో అమలు చేశారు. టైటిల్స్ దగ్గర నుంచే ప్రేక్షకుల్ని అయోమయం కలిగించడంలో సినిమా విజయవంతమైంది. కథలోని సన్నివేశాలు అవగాహనకు కష్టంగా అనిపిస్తాయి. కథను ఎప్పుడూ నిర్దిష్టత లేకుండా సాగుతుందని అనిపిస్తుంది. సత్య, కల్కి పాత్రల మధ్య పరస్పర వ్యతిరేకతను చూపించే ప్రయత్నం చేసినా ఆ పాత్రలను వివరించే పద్ధతి సరైన విధంగా భావింపబడలేదు. పనితీరు. ఉపేంద్ర కథానాయకుడిగా, దర్శకుడిగా తన శైలిని మరోసారి చూపేందుకు ప్రయత్నించినా ఈసారి అది ప్రేక్షకులకు క్లిష్టంగా అనిపించింది. సాంకేతిక విభాగాలు అజనీష్ లోక్నాథ్, సంగీతం వేణుగోపాల్, కెమెరా పనితనం కేవలం కథనానికి తోడిపినంత మాత్రంగా కనిపించాయి. విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుడి ఎమోషనల్ కు కనెక్ట్ తగ్గిపోవడంతో కారణమయ్యాయి. పాజిటివ్ అంశాలు. ఉపేంద్ర కొత్తదనానికి చేసిన ప్రయత్నం, కొన్ని విజువల్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్, సాంకేతిక నైపుణ్యం కొంతమేర మెప్పిస్తుంది. నెగిటివ్ అంశాలు. కథలో స్పష్టత లేకపోవడం, పాత్రల డిజైన్ కథను గందరగోళం కలిగించడం, ప్రేక్షకుల శ్రద్ధను నిలిపిపెట్టేలా కథనం లేకపోవడం. తెర వెనుక. ఈ చిత్రం ద్వారా ఉపేంద్ర చెప్పదలుచుకున్నది ఏమిటనేది ఒక డైలామా. కల్కి పాత్రకు పౌరాణికతను జోడించడంతో కథకు ఒక ఆసక్తి కలిగిన ఆ అంశాన్ని వివరించడంలో స్పష్టత లేకపోవడంపై కథపై ప్రభావం చూపింది. తుది మాట. యుఐ అనేది ఉపేంద్ర మార్క్ సినిమా.
అతని వీరాభిమానులకు మాత్రమే ఆకర్షణీయంగా ఉంటుంది. సాధారణ ప్రేక్షకుల కోసం కాకపోవచ్చు. ఓ స్పష్టమైన కథాసరళితో బదులు గందరగోళంలో పడిపోయే కథనాన్ని ఇష్టపడే వారికి మాత్రమే సిఫార్సు. విడుదల 2 మూవీ రివ్యూ. విడుదల 2 వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన నక్సలైట్ నేపథ్య చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి తొలి భాగం విడుదల భారీగా ప్రశంసలు పొందగా, ఈ భాగం కథను మరింత లోతుగా పెరుమాల్ అనే నక్సలైట్ నాయకుడి జీవితంపై దృష్టి సారించింది. ఇక కథ సారాంశం: పెరుమాల్ అలియాస్ మాస్టర్ విజయ్ సేతుపతి అనే నక్సలైట్ నాయకుడు పోలీసుల చేతిలో చిక్కిపోతాడు. అతన్ని విడిపించేందుకు అతని టీం ప్రయత్నిస్తుండగా, మరోవైపు అధికారులు అతన్ని కోర్టుకు తేవాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని చూస్తారు. ఇదిలా ఉంటే అతని పూర్వ చరిత్ర, కుల వివక్షత వల్ల అతని జీవిత మార్పు, రెబల్గా ఎదిన కథ ప్రధానంగా ఉంటుంది. ప్లస్ పాయింట్లు: విజయ్ సేతుపతి నటన. ఆయన సహజమైన లోతైన నటన పాత్రకు న్యాయం చేస్తుంది. మంజు వారియర్ పాత్ర మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో పాటు ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. విజువల్స్: వెల్రాజ్ ఛాయాగ్రహణం వింటేజ్ అనుభూతి కలిగిస్తుంది. ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం పాటలతో కథను బలపరుస్తుంది. ఇక మైనస్ పాయింట్: నెమ్మదైన నెరేషన్. కథనం కొన్ని చోట్ల ఎక్కువగా లాగ్ వహిస్తుంది. ముఖ్యంగా పెరుమాల్ బ్యాక్ స్టోరీ, రొటీన్ సన్నివేశాలు, నక్సలైట్ కథాంశాలు పాత సినిమా సన్నివేశాలను తలపిస్తాయి. డాక్యుమెంటరీ శైలి: అందరికీ రుచించని డాక్యుమెంటరీ ఫార్మాట్. సాంకేతిక మేళవింపు: వెట్రిమారన్ రియలిస్టిక్ స్టైల్లో ఆ కథను నిజాయితీగా తీర్చిదిద్దారు. తన సిగ్నేచర్ శైలితో కథకు ప్రాణం పోశారు. కుల వివక్షత, సామాజిక సమస్యలను గుండెకు మింగించేలా చూపించారు. చివరిగా విడుదల 2 అనేది సీరియస్, ఇంటెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి గొప్ప అనుభూతినిస్తుంది. కానీ కమర్షియల్ సినిమాలు కోరుకునే వారికి ఇది కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు. విడుదల అభిమానులు ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారు. గేమ్ చేంజర్ కోసం అమెరికా బయలుదేరిన రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెత్తిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025 విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్తో పాటు 3 పాటలు విడుదల చేసిన చిత్ర యూనిట్ ప్రేక్షకుల్లో హైప్ను పెంచుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ను డల్లాస్లోని కర్టిస్ కాల్వెల్ సెంటర్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరగనున్న ఈవెంట్కు రామ్ చరణ్ ప్రత్యేకంగా అమెరికాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా చెర్రీ వీడియో సందేశం ద్వారా అక్కడ తెలుగు ప్రజలను ఈవెంట్కు ఆహ్వానించారు. ఈ మెగా ఈవెంట్కు పుష్ప 2 ఫిల్మ్స్ సుకుమార్ చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కథను అందించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొల్పింది. అజ్ఞాతంలో మోహన్ బాబు పోలీసుల గాలింపు. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై మీడియా ప్రతినిధిపై దాడి కేసు నమోదైంది. పహిడి షరీఫ్ పోలీసులు అతన్ని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మోహన్ బాబు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన దుబాయ్కి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన తరఫున న్యాయవాదులు ఆ వార్తలను ఖండించారు. జల్పల్లిలోని తన నివాసంలో కుటుంబ గొడవల సందర్భంగా వార్తా కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడం వివాదానికి కారణమైంది. జర్నలిస్టు ముఖంపై మైకుతో గుద్దడంతో గాయాలయ్యాయి. ఈ ఘటనపై మోహన్ బాబు మీడియాకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పారు. అయితే దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు మోహన్ బాబు కోసం గాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రాజెక్టుల పూర్తి కోసం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి శ్రీయారెడ్డి ఇటీవల పవన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాము కలిసి చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సెట్స్లో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారని, ఆయన చాలా తెలివైన వ్యక్తి అని కితాబునిచ్చారు. పవన్ ప్రవర్తన, మాట్లాడే తీరు ఎంతో హుందాగా ఉంటాయని, ఒక అద్భుతమైన వ్యక్తిగా ఆయన ఆకట్టుకుంటారని శ్రీయారెడ్డి వివరించారు. ఓజీ సినిమా కోసం పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతుంది. సుదీర్ఘకాలంగా వెండితెరపై కనిపించని పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పునరాగమనాన్ని ఘనంగా చేయాలని భావిస్తున్నారు.